ఎవరికి కనిపిస్తుందో చదవగలరో వాళ్ళు చదవండి. సామ్ 48 48వ కీర్తన 14 వచ్చిన. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మళ్ళా చదువుదాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసునాథుని నామమున తల వంచి ఈ కొండ ప్రాంతంలో కొండ సీమలో ప్రార్థించే అవకాశం మనకు గ్రహించినందుకు స్తోత్రాలు. యేసునామం చుట్టూ అనేకులు చేరి రావటానికి అనుకూలపరిచినారు. ఆటంకాల వాతావరణం, ప్రతికూలతలు అన్నీ ఉన్నా కొంతమంది ప్రజలు అన్నిటినీ అధిగమించి నీ సాన్నిధ్యంలో చేరి వచ్చినట్లు మీరు కృప అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనబడని విభాగాల్లో పనిచేస్తున్నాం అని కూడా జ్ఞాపకం చేసుకునండి. భోజన అనంతరం మెడికల్ క్యాంపు కాడించండి. వాతావరణం అనుకూలంగా ఉంచండి తండ్రి. మీ చిత్తమైన ఏర్పాట్లు మమ్మల్ని ఉంచండి. మమ్మల్ని మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. మా పొరపాట్లు పతనాలు క్షమించండి. దేవా, మీరే మేలు కొరకు జ్ఞాపకం చేసుకొని ఈరోజు తేటైన వాతావరణం మీరు మాకు అనుగ్రహించి అన్నీ చక్కగా మర్యాదగా క్రమంగా జరిగినట్లు మా సంతోషం అధికమగినట్లు మీరు చేయండి. మొదటి సెషన్లో మీరు ఇచ్చిన దైవోపదేశం బట్టి మీకు వందనాలు. ఈ రెండో సెషన్లో కూడా మీ వాక్యపు దేశం మీరు మాకు దయచి, నీ వాక్యము సత్యము, నీ వాక్యం బయలుదేరుడుతోడనే వెలుక్కలుగా ఆజ్ఞాపించము. నీ వాక్యం మా పాదములకు దీపం మాత్రం ఒక వెలుగు గనుక నీ వాక్యము మమ్మల్ని స్థిరపరచము. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచము. యేసునాథుని నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మహాకాశాల పటచాలని దేవుని గురించి ఒక పాపాత్ముడైన మానవుడు వివరించడం పూర్తిగా దుస్సాధ్యం. మనుషులందరూ కలిసి దేవుని గురించి వివరించడానికి ప్రయత్నం చేసిన ఆ వివరణ కేవలం ఒక అణువు, ఒక పరిమాణం మాత్రమే తప్పు కాదేమో. ఆ దేవుడు మానవ ఊహకు, జ్ఞానమునకు, కాల పరిమితులకు అతీతుడైన వాడు. నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం దాకున్న మానవుణ్ణి 70 ఏళ్ళు బతికి చచ్చిపోయి మట్టికి మన్నే కలిసిపోయి మానవుడు ఏమని వివరించగలడు? కనుక ఆకాశమందున దేవుడు భూమి మీద ఉన్న మానవుణ్ణి తొంగి చూసి మట్టి పురుగును ప్రేమించి మానవాకారాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చి ఈ మట్టి పురుగును మహిమ రాజ్యంలో ప్రవేశపెట్టాలని ఆయన సంకల్పించిన సంకల్పము ఇది మానవ ఊహకు, జ్ఞానమునకు మించింది. ఇది మర్మం. ఆ దేవుణ్ణి మన జీవితాంతం వర్ణించిన, తలంచిన, ఆరాధించిన, స్తుతించిన, ప్రకటించిన, ధ్యానించిన అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసిన రుణమే. అయినా దేవుని వాక్యంలో ఆ దేవుని గురించి చెప్పబడిన విశేషణాలు కొన్ని మనము మొదటి సెషన్లో పరిగెరుకోవటానికి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు రెండవ సెషన్లో ఇంకొక 5 దైవ విశేషణాలను మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 4. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 John chapter 4 verse 8. దేవుడు ప్రేమ స్వరూపి. God is love. చాలు. కనుక మొదటిది ఈజ్ గాడ్ ఆఫ్ లవ్. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమ గల దేవుడు కనుక మనందరినీ ఆ దేవుని ప్రేమ చేత ప్రేమించినాడు. అందుకే క్రైస్తవ లోకానికి సుపరిచితమైన సువార్త వాక్యం యోహాను 3:16. దేవుడు లోకమును ఎంత ప్రేమించినాడు? ఎంతో ప్రేమించినాడు. అంతకు చెప్పాల్సిందే తప్ప ఇంక అంతకంటే ఏం చెప్పలేదు ఈ నోరు. మానవ పరిమితులకు మించి, ఊహకు మించి ఆయన ప్రేమ ఉంది. అందుకనే బైబిల్లో రాయబడుతూ వచ్చింది రోమపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా, బలహీనమై ఉండగా, భక్తిహీనమై ఉండగా, శత్రువులమై ఉండగా, నిర్దేవులమై ఉండగా యుక్తకాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాడు. లవ్ ఆల్వేస్ డిమాండ్ సాక్రిఫైస్. ప్రేమ ఎప్పుడు సమర్పణ కోరుకుంటుంది. ప్రేమ లేకుండా మనం ఇవ్వచ్చు, కానీ ప్రేమలో ఇవ్వకుండా ఉండలేము. ఇంకోసారి చెప్పున్నా, వితౌట్ లవ్ వీ కెన్ గివ్.
బట్ విత్ లవ్ వీ కెనాట్ రిఫ్రెయిన్ గివింగ్. తెలుగులో చెప్పమంటారా? ప్రేమ లేకుండా ఇవ్వచ్చు అంటే సహాయం చేయొచ్చు, రెస్పాన్సిబిలిటీ మాదిరి. అయితే ప్రేమించిన తర్వాత సాయం చేయకుండా ఉండలేం, ఇవ్వకుండా ఉండలేం. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మన కొరకు అనుగ్రహించిన వరం ఇవి. అందుకే రోమపత్రికలో రాయబడింది కదా, మనము పాపము రోమపత్రికలో అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను యేసుక్రీస్తు ప్రభువు అనే కృపావరాన్ని మన కొరకు ఆయన అర్పించినాడు. ఆ యేసు ప్రభువారు మన కొరకే సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచినాడు. పరలోకమందు ఆసీనుడైనాడు. ఓ దినాన్ని రాబోతున్నాడు భూమి మీద ఉన్న మానవుణ్ణి పరలోకంలో తీసుకుని వెళ్ళటానికి. అందుకే ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకపోతే మరలా జ్ఞాపం చేస్తున్నాం, జీవితాంతం సత్యదాకా జ్ఞాపం చేస్తున్నాం. ఏంటంటే యేసుని నమ్ము, పాపక్షమాపణ పొందు, మారు మనసు పొందు. యేసే రక్షకుడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు ఇంకా ప్రేమ అయిపోయింది, మనం ఎట్లనే జీవించవచ్చు అని లేదు, ఇంకా ఎక్కువ ప్రేమ బంధకాల్లోనికి వచ్చినాం. వీఆర్ నౌ ఇన్ టు ద బాండేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే కొరింథీయులకు రాసిన 3:13 వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రేమను గురించి రాస్తూ వచ్చినాడు. చివరికి 3 మిగులుతాయి: విశ్వాసము, నిరీక్షణ, వీటిల్లో శ్రేష్టమైనది ద బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్ క్రిస్టియన్ వర్చ్యూ? లవ్. దెర్ ఆర్ సో మెనీ గుడ్ థింగ్స్. గుడ్ క్రిస్టియన్ అంటే వాళ్ళకి హాస్పిటాలిటీ ఇవ్వడం, సహాయం చేయడం, మంచి చేయడం, ప్రార్థన చేయడం, దిస్ ఇస్ ఆల్ గుడ్ క్రిస్టియన్ లవ్. బట్ ద బెస్ట్ లవింగ్ లైక్ ఎ క్రైస్ట్. క్రీస్తు వలె ప్రేమించడం, నిస్వార్థమైన ప్రేమ, త్యాగసహితమైన ప్రేమ, వంచన లేని ప్రేమ, దగలేని ప్రేమ, మోసం లేని ప్రేమ, తారతమ్యము లేని ప్రేమ, కుల ప్రాంత విభేదాలు లేని ప్రేమ, యేసు ప్రేమ. ఆ ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ముఖ్యంగా యోహాను తన పత్రికలు రాస్తూ వచ్చినాడు కదా, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఊరికి ప్రేమిస్తున్నాం, యేసుప్రభు నన్ను ప్రేమించినాడు, రక్షించబడినాం, అంతదాకా బాగానే ఉంది. బట్ యేసుప్రభు యొక్క ప్రేమను విషమంతైనా మనం ఇతరులకు చూపించడంలో విఫలమైతే మనం యేసుని ప్రేమించినాం అనటానికి ఏ రుజువు లేదు. అందుకే కొత్త నిబంధనలో మనకు 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవది పొరుగువాన్ని ప్రేమించు. మరి ఏంటయ్యా ఆయన ఆజ్ఞలు అంటే, ఆయన ఆజ్ఞలు ఏం భారమైనవి కాదు. మరి ఏంటి ఆయన ఆజ్ఞలు? ప్రేమ కలిగి ఉంటే ఆయన ఆజ్ఞ అన్న. కనుక అల్టిమేట్గా ఎక్కడికి వస్తున్నామంటే ప్రేమ దగ్గరికి వస్తున్నాం, అదే సిలువ ప్రేమ దగ్గరికి వస్తున్నాం. కనుక మనం కూడా యేసు యొక్క ప్రేమను మన చుట్టూన్న పరిసరాలకు లేదా వ్యక్తులకు, సమాజానికి మనం చేయగలిగినంత విషమంతాన్ని చూపించాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన స్వరూపమే ప్రేమ. ఆయనకు 5 రకాలైన స్వరూపాలు బైబిల్లో రాస్తూ వచ్చినాడు. దాంట్లో ఒక స్వరూపం ఏంటి? లవ్. తెలుగులో ఇది చాలా బాగుంది, ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్లో సింపుల్గా రాశారు, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ స్పిరిట్. ఇలాంటి పదాలన్నీ మనకు కనిపిస్తాయి. అయితే రూపము, స్వరూపము అంటే అలాగే చెప్తాం. ఇప్పుడు ఎవళ్ళని చూస్తున్నాను, ఎట్లున్నాడండి, ఎత్తుకున్నాడండి, నల్లగున్నాడండి, కోల మక్కమండి, గుమ్మడికాయ మక్కమండి, సొరకాయ మక్కమండి, బీరకాయ మక్కమండి, ఇలాగ రకరకాలుగా వర్ణిస్తాం. యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు ఎలాగున్నాడని వర్ణించాలంటే ఆయన రూపమంతా ప్రేమ, ఆయన రూపమంతా ఆత్మ, ఆయన రూపము మనుషుడికి వివరించడానికి వీల్లేదు. అందుకే పరమగీతం 5వ అధ్యాయంలో చెప్పబడింది, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతన్ని గుర్తించవచ్చును. అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని కళ్ళు నదీ తీరమందుల గువ్వ కన్నుల వలె ఉన్నాయి. అతని పెదవులు, ఇంకా అంత వర్ణన గురించి ఎంత వర్ణించినా ఆ ప్రభు యొక్క ప్రేమను విస్మంతా కూడా మనం వర్ణించలేము. కనుక ఇది నాన్న లోకానికి కావాల్సింది లవ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రేమ, మనుషుని ప్రేమ కాదు. విచిత్రం ఏంటంటే లోకము మనుషుని ప్రేమ వైపు తహతహలాడుతుంది. అందుకనే మనుషుని ప్రేమను పొందలేక ఓడిపోతున్నారు. భార్య భర్త ప్రేమను పొందలేక, భర్త భార్య ప్రేమను పొందలేక, వీళ్ళిద్దరు పిల్లల ప్రేమను పొందలేక, తల్లిదండ్రుల ప్రేమను పొందలేక, అబ్బాయి అమ్మాయిల ప్రేమ పొందలేక, అమ్మాయిలు అబ్బాయిల ప్రేమ పొందలేక, ప్రేమలో ఓడిపోయామని చెట్లు, చామలు, కోరలు, అదేంటి రకరకాలవన్నీ చూసుకుంటున్నారు.
ప్రేమలో ఓడిపోతే చూసుకుంటాం. యేసు ప్రేమలో గెలిచాడు. ఆ ప్రేమ నిస్వార్థమైనది, శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఆ ప్రేమ నిత్యత్వము కొరకైన ప్రేమ. అందుకే ద గ్రేటెస్ట్ థింగ్ ప్రేమ. క్రీస్తును ఎరిగిన తర్వాత కూడా పౌలు చాలా సంగతులు 1 కొరింథీ 13వ అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు. నాకు భాషలున్నా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, కొండలను పెకలించే విశ్వాసం ఉన్నా కూడా అంట. మామూలుగా మనం చెప్తుంటాం కదా, వేరే వాళ్ళు, బ్రదర్ ఆయన చాలా ప్రార్థన పడండి, ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయండి. వేస్ట్, నో లవ్. నేను చెప్పేది కదా, బైబిల్ చెప్తుంది. మనకుండి చిన్న ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, చిన్న ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి, చిన్న ప్రార్థన చేస్తే ఏ సీట్ వచ్చింది, చిన్న ప్రార్థన చేస్తే ఏదో ఇవన్నీ కలుగుతున్నాయంట. ఇవన్నీ ఉన్నా కూడా యేసు ప్రభు యొక్క ప్రేమ లేకపోతే, ఆయనే చెప్పినాడు, మోగడి కంచ గణగణలాడు తాళమై ఉన్నాడు. నన్ను మోగతూనే ఉంటుంది అది, బట్ నో యూస్. సో సీరియస్, ఇది చాలా తీవ్రమైంది. ఇది ఇంతుంటే పర్వాలేదు లేని మనం అనుకుంటాం. ఆయన చాలా ప్రార్థన పడి, ఈయన చాలా సువార్త చేస్తాడు, ఈయన చాలా త్యాగం చేస్తారు, వాళ్ళకి చాలా ఆతిథ్యం ఉంది, వీళ్ళు చాలా మంచి చేస్తారు, ఒక పారామీటర్, ఒక డైమెన్షన్ ఉందండి, మంచిది కదా అని అనుకుంటాం. బట్ ద బైబిల్ సేస్ దట్ డైమెన్షన్ వితౌట్ లవ్ ఈజ్ వెయిన్. ప్రేమ లేకుండా ఆ కోణం వ్యర్థం. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనలను ప్రేమించే దేవుడు, మనతో పాటు ఉండే దేవుడు, మనం ప్రేమ చూపించేవాడు. రెండవది చూస్తామా, రోమపత్రిక 15వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 15. రోమపత్రిక 15వ అధ్యాయం వర్స్ 33, 33. రోమా 15:33. సమాధానకర్తకు ఏ దేవుడు? ఇందాక ఏ దేవుడు? ప్రేమాస్వరూపైన దేవుడు, గాడ్ ఆఫ్ పీస్. ఇక్కడ రెండవ దగ్గరికి వచ్చేటప్పటికి సమాధానకర్త. ఆయన లేకుండా సమాధానమే లేదు. నో క్రైస్ట్ నో పీస్. క్రీస్తు లేకుండా సమాధానం 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 అని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు, కానీ అసమాధానమే వస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, మాకు పీస్ ఆఫ్ మైండ్ రావాలని ప్రయత్నం చేస్తున్నామండి అని. మరి ఏమైందంటే ఉన్న పీస్ కూడా పోయిందండి అని. ఆ పీస్ ఆఫ్ మైండ్ కొరకు చాలా ప్రయత్నాలు చేస్తుండొచ్చు, చాలా కార్యాలు చేస్తుండొచ్చు, చాలా సోషల్ వర్క్స్ చేస్తుండొచ్చు, చాలా సర్వీస్ చేస్తుండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధానము లేకుండా చేస్తే బహుశా అది వారి జీవితానికి ఉపయుక్తకరంగా ఉండదు. అందుకే క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. క్రీస్తే మన సమాధానం. యేసు ప్రభు అన్నాడు, నా శాంతి మీకు కనుక, మై పీస్ ఐ గివ్ అన్టు యు. లోకం ఇచ్చే సమాధానంగా, అంటే లోకం కూడా సమాధానం ఇస్తుందని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా. లోక సమాధానం అన్నీ బాగున్నప్పుడు రండి రండి రండి, బెలూన్లకి రండి, పావురాలకి రండి, అంత తెల్లచొక్క తెలుస్తాను, అంత పీస్ 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 అన్నీ బాగానే ఉన్నాయి. నోహ ఓడలో కూడా కాకిపోయింది, బయటికి పోయింది, పావురం కూడా బయటికి పోయింది. ఏం లాభం? అయితే యేసుక్రీస్తునే సమాధానకర్త ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నది వలె ప్రవహించే సమాధానం, పీస్ దట్ ఫ్లోయిత్ లైక్ ఎ రివర్. నదులు ఎట్లా ప్రవహిస్తే మీరు చూస్తారు కదా, గోదావరి, కృష్ణ, నాగావళి, పైన కింద కింద గంగభంగా, ఇదేంటి రకరకాల నదులు ప్రవహించే తీవ్రత చూసినప్పుడు ఉగ్రరూపం అని పేపర్లో రాస్తుంటాడు. ఉగ్రరూపం ధరించిన డాష్ నది అని, తాండవం ఆడుతున్న డాష్ నది అని రాసింటారు. తాండవం ఆడుతూ ఉంటే పోతా ఉంటే కాలువలు ఉప్పొంగినా, వరదలు ఉప్పొంగినా, ఏం ఉప్పొంగినా మనుషులు కొండల గిండలు అన్నీ దాటుకొని పోతాయి. దేవుడు చేసిన నీళ్ళలో నది అనేది ఒక చిన్న భాగం, ఒక అణవంతా. ఈ అణవంత నీరే ఉగ్రరూపం ధరిస్తే అట్లుంటే దేవుని సమాధానం, ఎవని మనసు నీ మీద అనుకునను వాని నీవు పూర్ణ సమాధానం. అట్ట ఇట్ట సమాధానం కాదు. అలాగే 119వ కీర్తనలో రాయబడింది, నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో గ్రేట్ పీస్. ఆయన సమాధానకర్త కనుక ఆయన వాక్యాన్ని ప్రేమించే వారికి సమాధానం, ఆయన మీద ఆనుకునే వారికి సమాధానం. ఎవరు ఆనుకుంటారు? ఎవరు బలహీనలో వాళ్ళు ఆనుకుంటారు. చూడండి, కొంతమంది కుర్చీలు ఉంటాయి అనుకోండి, వాళ్ళు కుర్చీలు తీసే స్టూల్ వేసినాం అనుకోండి, ఏమంటారు? స్టూల్కి కుర్చీకి తేడా ఏంటి? కుర్చీ వెనక ఆనుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. స్టూల్ అంటే
కూర్చోటానికి మాత్రం ఉంటుంది, ఆనుకునేకి ఉండదు. అందుకే కొంతమంది మందిరాల్లో కుర్చీలు తక్కువ వస్తే గోడలు చూసుకొని కూర్చుంటారు. అంటే ఆనుకుంటారు, అంటే వాళ్ళ బ్యాక్, వాళ్ళ వెన్న పూస బలహీనంగా ఉంది. దే నీడ్ సపోర్ట్. వాళ్ళకి ఆధారం కావాలి. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైతే ఆత్మీయంగా మేము బలహీనం అని అనుకుంటారో వాళ్ళు ఆయన మీద ఆధారపడతారు. అందుకే పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. పరమగీతంలో రాయబడింది, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చు ఏమేయవతే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందమును సూర్యుని ఎంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె శూలమ్మితి, ఈమె సంఘము యేసు కొరకు ఎదురు చూస్తుంది. ఆమె ప్రియుని మీద ఆనుకొని వస్తుంది. కనుక మనం ప్రభు మీద రకరకాల పరిస్థితుల్లో ప్రతికూలతలు ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మనకు సమాధానం అనుగ్రహించే దేవుడు. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. కనుక మొదటిది ప్రేమ గల దేవుడు, రెండవది సమాధానం గల దేవుడు, మూడవది ద్వితీయోపదేశకాండం డిట్రానమీ చాప్టర్ 32 verse 14, 32:14. ద్వితీయోపదేశకాండం 32:14 డిట్రానమీ చాప్టర్ 32. లేదా 4 చదువుతాం. 32:4. ఏ దేవుడు? నమ్ముకొనదగిన దేవుడు. మనుషుని నమ్ముకుంటే ఏమవుతాం? కొంతమంది చెప్తుంటారు కదా, వాళ్ళు నమ్ముకున్న నట్టేట ముంచేశారండి. వాళ్ళు మొదటే ముంచడం మంచిదైంది, ఎందుకంటే చివరే ముంచినారనుకో కనీసం బయటకు కూడా తెలియండవు. మొదటే ముంచినారు కనుక ప్రాణంతో ఎట్లా బయటకు వచ్చేసినాం. తర్వాత ఇంక మునగకూడదు అనుకున్నాం, మునిగితే ఈత కర్రలు కట్టుకొని మునగాలనుకున్నాం. కొంతమంది అలాగే చేస్తారు మనుషులు. వాళ్ళని నమ్మామండి, మునిగిపోయామండి. మనుషులు నమ్మితే భవిష్యత్తు మునిగిపోవచ్చు, ప్రభుని నమ్మితే మునిగే వాళ్ళు తేల్తారు. పేతురు సముద్రములో యేసు ప్రభుతో పాటు ఆ ధోనిలో శిష్యులంతా ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు తుఫాను వచ్చిందని కేకలేస్తే ప్రభు అన్నాడు, భయపడుకుడి నేనే అన్నాడు. నేనే అన్నారు, రా ప్రభా ఇక్కడికి అని అంట. మామూలుగా ఏడ్చే పిల్లలు మన దగ్గరికి రారు, మనమే వాళ్ళ దగ్గరికి పోవాలి. చూసింటారు తల్లిదండ్రులు, మీకు తెలుసు కదా. వాడు ఏడుస్తున్నాడు అనుకో, రా అంటే రాడు. మనమే వాళ్ళ దగ్గరికి పోయి ఎత్తుకొని ఏడొద్దు అది ఇది, ఇంకా మీకు తెలుసు కదా ఎన్ని మాటలు చెప్తారో, అన్నీ అబద్ధాలే. 5 స్టార్ తెస్తాం, నీకు ఆ చాక్లెట్ తినిపిస్తాం, అది తినిపిస్తాం, ఐస్ క్రీమ్ తినిపిస్తాం, అక్కడ తీసుకెళ్తాం, జూకి తీసుకెళ్తాం, రిస్కండ్ కదా అన్నీ చేసా. వాడు మీ మాటలు నమ్ముతాడు, ఎందుకంటే జీవితమే నమ్మకం మీద ఆధారపడింది. కనుక వెంటనే వాళ్ళని మర్చిపోయి తిరిగి సంతోషపడతారు. అలాగే ప్రభువారు కూడా మన విషయంలో నమ్ముకొనదగిన దేవుడు. మనుషులు అయితే అపనమ్మకంలో ఉంటే, ప్రభు పేతురు లాంటి వాడు సముద్రంలో ఉన్నప్పుడు యేసు ప్రభువే పేతురు దగ్గరికి వచ్చినాడు, లేదా శిష్యుల దగ్గరికి వచ్చినాడు. అప్పుడు మిగతా వాళ్ళకి ఏమీ అంత ధైర్యం రాలేదు. అందరికీ ధైర్యం రాదు, అందరు అక్కడే ఉన్నారు, అందరు యేసు ప్రభువుని చూస్తున్నారు, అందరికి తెంపు రాదు, కొంతమందికి వస్తుంది. అందుకే 12 మందిలో ఒకటికి తెంపు వచ్చిందంటే మనలో ఎంతమందికి తెంపు రావాలా? రేషియో 20 మందికే 0 మారుస్తామా? 0.2 అని. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. పేతురు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్యదైనా మొదట ఉంటాను అంటాడు, బతికేదైనా మొదట ఉంటాడు. కాళ్ళు కడుగుతాడో వద్దు అంటాడు, మళ్ళీ తర్వాత అంతా కడగమంటున్నాడు. కనుక దేంట్లోనైనా మొదట ఉంటాడు, చక్కగా మాట్లాడతాడు. అంటే ఆయనకి ఆశ చాలా ఎక్కువ ఉంది ప్రభు అంటే. అందుకనే ఎవరు ఈ మాట చెప్పలేదు. బైబిల్లో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఎవ్వరు